హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సర్కార్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని అప్డేట్స్ ఇస్తానండి. నా ఛానల్లో అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. నా ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. నేను ఈరోజు మీకు ఒక మంచి నోటిఫికేషన్తో అదేంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే NEERI నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందండి. అది దేనికంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ రెండు పొజిషన్స్కి 33 వేకెన్సీస్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1/4/2025 9 గంటలకు ఆల్రెడీ ఓపెన్ అయ్యిందండి అప్లికేషను. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30/4/2025 అంటే ఏప్రిల్ 30వ తేదీ 11:59 PM వరకు అవైలబుల్ ఉంటుందండి. ఇది ఒక మంచి అవకాశం అండి. ఎందుకు మంచి అవకాశం అని చెప్తున్నానంటే మనకి దగ్గర తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ అన్నది అందులో కూడా మనకి పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే దీని యొక్క హెడ్ ఆఫీసు నాగపూర్ మహారాష్ట్ర అండి హెడ్ ఆఫీసు. కానీ జోనల్ సెంటర్స్ మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ హైదరాబాద్ ఈ 5 సెంటర్లలో డెఫినెట్గా మనకి జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందండి, అందులో నో డౌట్. అండ్ ఇప్పుడు మనకి రిలీజ్ అయ్యే ఈ నోటిఫికేషన్లో మన యొక్క వేకెన్సీస్ మనం చూసుకుంటే 33 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 పొజిషన్స్ ఫస్ట్ 2 జాబ్స్ కోసం ఏంటంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ JSA జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్లో 3 అండి, మళ్ళీ సపరేట్గా. అవి ఏంటంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ జనరల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ స్టోర్స్ అండ్ పర్చేజ్ అండి. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 14 ఉన్నాయండి, ఆల్రెడీ చూసుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ దీంట్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 5 ఉన్నాయండి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేజ్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 7 ఉన్నాయండి. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అండి, 18 to 28 ఇయర్స్. దీని యొక్క పే లెవెల్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పే లెవెల్ చూసుకుంటే లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు ఉంటుందండి. మనకి టోటల్ అన్నీ చూసుకుంటే 36,493 రూపాయలండి. చాలా మంచి అవకాశం, మనందరికీ చాలా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అన్నాడండి. ఇంటర్ ఆర్ డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే దీంట్లో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 7 ఉన్నాయండి. దీనికి మాత్రం అప్రైజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ అండి. దీని యొక్క పే లెవెల్ 25,500 to 81,100 వరకు ఆల్రెడీ ఉందండి. దీనికి టోటల్ అన్ని కలిపి 49,623 రూపాయలండి. చాలా మంచి అవకాశం. దీనికి కూడా 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ చెప్పాడండి. ఇదేంటంటే ఇది కూడా 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్ ఆర్ డిప్లొమా ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం పోస్ట్స్ క్యాడర్ ప్రిఫరెన్సెస్ అన్నవి ఇందులో 3 అండి. ఒకటి జనరల్ క్యాడరీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ క్యాడరీ అండ్ స్టెనో పర్చేజ్ క్యాడరీ. ఇది జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అండి. జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్లో 3 క్యాడర్లు అని చెప్పాను కదా, ఆల్రెడీ ఈ 3 క్యాడర్లు ఉంటుందండి. ఈ 3 క్యాడర్లలో మనకు ఏ క్యాడర్లో మనం ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు, మనం ఆన్లైన్ అప్లికేషన్స్లో పెట్టినప్పుడు దానికోసం ఇచ్చాడండి. ఫస్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, దీని యొక్క మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డిప్లొమా ఆర్ 3 years డ్యూరేషన్ ఎక్వైర్డ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి కంప్యూటర్ CCP అంటే కొంతమంది డిప్లొమా CCP చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కంప్యూటర్ అంటే టైపింగ్ దాంట్లోని అందులో ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే వాళ్ళకి ఇంకా బాగా మంచి యొక్క అవకాశం అండి వాళ్ళకి ఇది. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దామండి ఒకసారి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వీళ్ళకి ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ప్లస్ ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏం లేదండి, ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute అండి టైప్ చేయాలి. వీళ్ళకి 10 minutes టైం ఇస్తాడు. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు, 10 minutes టైం ఇస్తాడు. అండ్ స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూద్దాం. వీళ్ళకి ఏంటంటే 10+2 స్టాండర్డ్ మీద ఇస్తాడు. మొత్తం అంతా 200 క్వశ్చన్స్ ఉంటాయండి, 200 క్వశ్చన్స్. అందులో టోటల్ టైం 2 hours 30 minutes అండి. మీకు ఆల్రెడీ ఇందులో ఇక్కడ చూపించాను, 2 hours 30 minutes ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి 2 పేపర్స్ కింద డివైడ్ చేశాడండి ఎగ్జామ్. ఫస్ట్ పేపర్ 90 minutes ఉంటుంది, సెకండ్ పేపర్ 60 minutes ఉంటుంది. ఫస్ట్ పేపర్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ ఇస్తాడండి. ఫస్ట్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ లేదండి.
కంప్లీట్గా ఫస్ట్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, అందులో క్లియర్గా మెన్షన్ చేశాడు. సెకండ్ పేపర్లో మాత్రం జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్ ఉంటుందండి. ఈచ్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అండి. ఒక రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ పోతుంది. చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. మనం కూడా చాలా జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్ రాసేటప్పుడు చెక్ చేసుకొని. అండ్ ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ కోసమేనండి, దాంట్లో మెరిట్ ఏమి ఉండదు. బట్ ఈ పేపర్ 1 పేపర్ 2లో మాత్రం మెరిట్ ఉంటుంది. పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో పేపర్ 2 మాత్రం ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళది, అందులో నో డౌట్. అండ్ పేపర్ 2లోనే ఫైనల్గా వచ్చే మెరిట్ని బట్టి మీకు జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే దీనికి కూడా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఆల్రెడీ చెప్పాను మీకు, డిప్లొమా వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. వీళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి కూడా రిటర్న్ ఎగ్జామ్ అండ్ టెస్ట్. వీళ్ళకి కూడా 10 minutesలో 80 words per minute ఉంటుందండి ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్కి మాత్రం ఉంటుంది. అండ్ వీళ్ళకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే ఇది కూడా 10+2 స్టాండర్డ్ మీద ఇస్తాడండి. వీళ్ళకి 200 marks పేపర్ ఉంటుంది, టోటల్ 2 hours టైం ఉంటుంది. వీళ్ళకి 2 పేపర్స్ ఉండవండి, ఒకటే పేపర్, సింగిల్ పేపర్. అందులో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50, జనరల్ అవేర్నెస్ 50 అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 100 marks. ఈ మూడింటికి కూడా 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను మీకు. దీనికి వీళ్ళకి ఏంటంటే 80 words per minute, 80 words per minuteలో 10 minutes టైం ఇస్తారు. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీటన్నిటికీ ఏంటంటే మీరు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బెనిఫిట్స్ అండ్ అండర్ కౌన్సిల్ సర్వీస్, అంటే దీని యొక్క బెనిఫిట్స్ అనేవి ఎలా ఉంటాయో చూసుకుంటే మీకు డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుందండి. చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇందులోని. ఇక్కడ మీకు ఒక నోట్ ఉందండి, క్లియర్గా చెక్ చేసుకుంటే మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నవి మాత్రం కమిటీయే డిసైడ్ చేస్తుంది. అందులో ఎటువంటి ఇది ఉండదు. కమిటీ అనేది ఫైనల్గా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారండి. మీకు బెనిఫిట్స్ ఆల్రెడీ చెప్పాను. ఈ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క బెనిఫిట్ మీకు అందుతుంది, అందులో నో డౌట్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండి, 3 years ఫర్ ఓబీసీ అండి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు అన్నది 500 rupees ఉంటుంది. ఇది ఉమెన్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫ్రీ అండి. హ్యాపీగా ఉమెన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు, నో డౌట్. బాగా చదివితే మంచి మార్క్స్తో క్వాలిఫై అయితే ఇది ఒక మంచి అవకాశం అండి, మంచి జాబు. నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకుంటే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ అప్లై ఆన్లైన్లో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నవి ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. 1/4/2025 9 గంటలకి ఓపెన్ అయ్యిందండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 30/4/2025 వరకు మాత్రమే ఉందండి. 30/4/2025 11:59 hours క్లోజ్ అయిపోతుంది. సో అందరూ అప్లై చేస్తున్నారని అనుకుంటున్నాను. సో అందరూ త్వరగా అప్లై చేసుకోండి. ఇందులో డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా వాళ్ళు ఏదైతే అడిగాడో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లై చేయండి. ఈ హార్డ్ కాపీని మాత్రం వాళ్ళకి పంపించకూడదు, మొత్తం అంతా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో మీకు ఇదండి మన నోటిఫికేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.